ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. మొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య నిజంగా చాలామందిని కలిచివేసింది. వ్యవస్థలో ఉండే లోపాలు లొసుగులు, మరి చట్టం న్యాయం వీటి పట్ల కూడా ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడేలాగా సంఘటనల క్రమం చూస్తే అర్థమైంది. అతను సూసైడ్ నోట్ రాసి వెళ్ళిపోయిన తీరు, అలాగే అతని భార్య కుటుంబ సభ్యుల్ని పోలీసులు ఇప్పుడు నిఘా వేసి ఉంచి అదుపులోకి తీసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తే మళ్ళీ ఆ అమ్మాయికి బెయిల్ వచ్చేస్తుందని చెప్పి మరోవైపు కొంతమంది లాయర్లు వాదిస్తుంటే ఈ 498 నిజంగా అది అంత బలహీనమైన చట్టమా, లేక నిజంగా మహిళల పట్ల వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చిన చట్టమా అనే ప్రశ్న మాత్రం మరోసారి మొదలైంది. ఇవాళ మనతో పాటు వన్స్ అగైన్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ అందరికీ సుపరిచిత సైకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ అనేక ఇష్యూస్పై తన గళమెత్తి మాట్లాడుతూ వచ్చిన యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడదాం ఈ విషయం గురించి. నమస్కారం మ్యామ్. నమస్తే. చాలా దిగ్భ్రాంతి కలిగించిన విషయం. ఎందుకంటే ఏదో ఒక క్షణికావేశంలో చేసుకున్న ఆత్మహత్య కాదు, అతను మొత్తం ప్రిపేర్ చేసి మరి గ్రౌండ్ పెట్టి వెళ్ళాడు. ఎక్కడ పొరపాటు జరిగింది మ్యామ్? ఎక్కడ పొరపాటు అంటే అండి, దేశం మొత్తం మీద పురుషులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నారు స్త్రీల కన్నా. అంటే ఈ చేసుకోవడం ఏదో బలహీన మనస్తత్వం అని నేను అనను, కానీ స్త్రీలైనా పురుషులైనా ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవటానికి వీల్లేదు. అవును. అయితే ఏ కారణాల చేత చేసుకోవాల్సి వచ్చినా కానీ సమస్య వెంటే పరిష్కారం ఉంటుంది అనే ఒక పాజిటివ్ ట్రెండ్, పాజిటివ్ ట్రేడ్స్ మైండ్లో ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు పొద్దున్న లేచిన దగ్గర నుంచి టీవీ పెట్టండి, న్యూస్ పేపర్ తీయండి, ఫేస్బుక్ చూడండి, ఎన్నో చావు వార్తలు, ఎన్నో అత్యాచారాల వార్తలు, అలాగే భార్యాభర్తల కీచులాటల గురించి, అలాగే రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినవి, ఒక రకమైన ఒక నెగటివిటీని మనకి ఎక్కువ ఇస్తుంది మన చుట్టూ వాతావరణం. దాంతో పాజిటివ్గా ఉన్న మైండ్ నెగటివ్ని తీసుకోలేదు కానీ ఎక్కువగా, కానీ ఆల్రెడీ నెగటివ్గా ఉన్న మనస్తత్వము, మనసు ఆ నెగటివ్ దగ్గరికే వెళ్తుంది. కరెక్ట్. ఇప్పుడు మనం మిమ్మల్ని నన్ను ఒక హాల్లోకి తీసుకెళ్లారు, 2 డిఫరెంట్ వస్తువులు ఉన్నాయి హాల్లో. నేను దేనికి ఆకర్షించబడతానంటే నా అభిరుచికి తగ్గదాన్నే నేను చూస్తారు. అది సైకాలజీలో కూడా అంటారు కదా, మీకు అభిరుచి ఉన్నదే మీరు చూస్తారు. అవును. మరి ఇద్దరము ఒకేసారి హాల్లోకి ఎంటర్ అయ్యాం. నా చూపు అటెందుకు కేంద్రీకృతమైంది, మీ చూపు ఇటెందుకు కేంద్రీకృతమైంది అంటే మీ మనసు ఇక్కడ ప్రధానం. అది ఈ మనసు ప్రధానమైనప్పుడు ఏం జరుగుతుంటుంది అంటే ఇతను ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయాడు. నెగటివ్నెస్ అంటే నైరాశ్యమే ఒక రకంగా. ఈ నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో మన చుట్టూ అందుబాటులో ఉన్న వ్యవస్థలు ఉన్నాయి. స్త్రీలకి ఉన్నాయి, పురుషులకి ఉన్నాయి. పురుషులకు ఉన్నాయి అంటారు? ఉన్నాయండి, మనుషులకు ఉన్నాయి. అది స్త్రీల పురుషుల అనేది నేను అనను. ఆ మాట అంటే నేను డివైడ్ చేసిన దాన్ని అవుతాను. మనుషులకి ఏ కష్టాన్నైనా డీల్ చేయటానికి అవసరమైన శక్తిని ఇచ్చేవి మన చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు మనకు బాగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, మనకు బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మనం అంటే ఇష్టం ఉందనుకోండి, వాళ్ళు డబ్బు ఇస్తారు, మన ఆదుకుంటారు సమయానికి. లేదు, కొంతమంది మాట సాయం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది అవసరమైతే వాళ్ళ ఇంట్లో ఉంచుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఎవరికి వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందించే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. ఇప్పుడు మానవుడు సంఘజీవి అనింది అందుకే. ఎవరికి తగ్గ స్నేహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి తగ్గ సంబంధాలు వాళ్ళకు ఉంటాయి. అలాంటప్పుడు ఇతను ఈ అతుల్ సుభాష్ చనిపోవటానికి మొదటగా నేను చాలా బాధపడుతూ ఒక్కటైతే చెప్పగలను. ఇప్పుడు ఇవాళ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీకి, అందులో పైగా అతను ఏఐ కంపెనీలో పనిచేస్తున్నాడు, అంటే మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న కంపెనీల్లో. ఇవాళ గూగుల్లో కానీ వేటిలోనైనా నేను ఈ కష్టంలో ఉన్నాను అని అన్నోన్ పర్సన్గా ఒక కామెంట్ పెట్టినా 10 మంది మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు.
ఒకటి. సరే, అంత పబ్లిసిటీ ఇచ్చుకోవటం మీకు ఇష్టం లేనప్పుడు ఇవాళ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలోనూ ఒక హెల్త్ డెస్క్ ఉంటుంది. దీనిలో సైకాలజిస్టులు ఉంటున్నారు. అవును. మరి ఇప్పుడు మన పెద్ద కంపెనీల్లో చూసుకుంటే కనుక ఇప్పుడు ఐఫోన్లు ఇవన్నీ కంపెనీ పేరేంటండి? యాపిల్. ఇప్పుడు యాపిల్ కంపెనీలో ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోతారు మీకు చెప్తే. ఇప్పుడు భార్యాభర్తలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి, కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి అసలు ఎంత ప్రాజెక్టు ఎలాంటి కండిషన్లో ఉన్నా సరే వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి వాళ్ళకి సెలవు మంజూరు అవుతుంది. అవును. అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కౌన్సిలర్ రెడీగా ఉంటారు. అలాగే లీగల్ ఎయిడ్ అవసరము అంటే లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి లాయర్లు రెడీగా ఉంటారు. అంటే నేను చిన్న చిన్న కంపెనీలో ఇంతంత నేను ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, కానీ కంపెనీలో అంత హెల్ప్ ఉండి ఆయన ఆ వ్యవస్థలను ఎందుకు ఉపయోగించుకోలేకపోయాడు? ఎందుకంటారు మేడం? అతను అదే నైరాశ్యం, దౌర్బల్యం, మానసిక దౌర్బల్యం. మానసికంగా ఇప్పుడు దౌర్బల్యం అనేసరికి ఏమైపోద్దంటేనండి నెగటివ్ సెన్స్ వచ్చేస్తుంది. కరెక్ట్. ఇవాళ ఎంత అవునన్నా కాదన్నా చనిపోయిన వాళ్ళ పక్షాన ఒక పాజిటివ్, బతికుండగా ఎవరు హెల్ప్ చేయరు కానీ చనిపోయాక మట్టుకు సానుభూతి చూపించడానికి ప్రతి వాళ్ళు రెడీగా ఉంటారు. అందుకని మనము ఆ మాట కంటే కూడా అతను సిద్ధంగా లేడు అని చెప్పాలి మానసికంగా. దేనికి? ఏదైనా పోరాడడానికి, ఈ పోరాటానికి కానీ సహాయం తీసుకోవటానికి కానీ ఎక్కడ నాకు అవుట్లెట్ దొరుకుతుంది అని ఆలోచించటానికి కానీ అతను మానసికంగా సిద్ధంగా లేడు. ఇదే పరిస్థితిలో చాలామంది స్త్రీలు ఉంటారు, ఇదే పరిస్థితిలో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు నారాయణ చైతన్య కాలేజీల్లో ఎందుకంటే పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు? మరి సేమ్ కండిషన్స్ కదా, అందరూ సూసైడ్ చేసుకోవాలిగా అలా అనుకుంటే. అవును. కానీ కొంతమంది చేసుకుంటున్నప్పుడు మనం ఏం చెప్తున్నామంటే అందరినీ ఒక గాట కట్టేయద్దు. ప్రత్యేకమైన మనుషులకి ప్రత్యేక అవసరాలు ఉంటాయి. అవును. ఆ అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం అందించండి, అందుకే మీరు అక్కడ కౌన్సిలర్లు పెట్టండి అని చెప్పాం. చెప్తే ఈ పిల్లలు స్వయంగా వెళ్ళకపోవచ్చు, ఈ పిల్లల్ని గమనించిన లెక్చరర్స్ వీళ్ళకి అవసరం ఉంది అని చెప్పి వాళ్ళని అక్కడికి పంపించారనుకోండి, వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న వేదన అంతా చెప్పారనుకోండి, వాళ్ళైతే రక్షించబడతారుగా. అవును. ఇప్పుడు ఒక కౌన్సిలర్ వల్ల ఒక్క ప్రాణం నిలబడినా చాలు కదా. అవును. అలాగే ఇప్పుడు ఇతను కూడా, అతులు కూడా, అతనికి చూస్తే కనుక చాలా వ్యవస్థలు ఉన్నాయండి చుట్టూ. ఒకటి చెప్తాను మీకు, మానసికంగా బాగోకపోతే ఇవాళ మానసిక ఆరోగ్యం గురించి చాలా చాలా ప్రచారం వచ్చేసింది. అంటే చదువుకోని వాళ్ళకి అవగాహన లేదు కానీ చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉంది. నేను ఇంత సంక్షోభం పడే బదులు నా బాధంతా ఒక మనిషికి నేను చెప్పేస్తే వాళ్ళు నాకు ఏదైనా ఒక సలహా ఇవ్వకపోతారా అనే ఒక ఆలోచన ఇతనికి రాలేదు. సరే, ఇతని కష్టాల్లో ఉన్నాడని కుటుంబం మొత్తానికి తెలుసు, అతని ఆఫీస్లో కూడా కొంతమంది స్నేహితులకు తెలుసు, కొలీగ్స్కి తెలుసు, వాళ్ళైనా ఇవ్వచ్చు కదా ఈ మాదిరి సలహా. కానీ కొన్నిసార్లు అండి ఎంత సలహాలు ఇచ్చినా తీసుకోవటానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. అవును, సిద్ధంగా ఉండరు. ఇది ఒకటి. అతను ఈ వేలో కనుక ఎళ్ళున్నట్లయితే అతనికి ఒక పరిష్కారం దొరికేది. ఎవరో ఒకరు స్నేహితులకు, ఆఫీస్లో ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంది అంటే తెలియకుండా అయితే ఉండదు ఎవ్వరికి. కానీ అతను చెప్పిన దాన్ని బట్టి మ్యామ్ ఎక్కడో బతికినా కూడా అతనికి నరకమే ఒక విధమైన. ఈ కోర్టుల కేసులు ఉండవండి. ఇప్పుడు ఆ అమ్మాయి అన్ని కేసులు ఎలా వేయగలిగింది అనుకున్నారు? మనం కొంచెం డివియేట్ అవుతున్నాం, మళ్ళీ ఆ అమ్మాయి వైపుకి వెళ్తున్నాం. కానీ ఆ అమ్మాయి అన్ని కేసులు ఎలా వేయగలిగింది? ఆ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాయర్ ఉన్నాడు. లాయర్లకి మంచి చేయడం కన్నా చెడు చేయడానికి వాళ్ళ తెలివి బాగా ఉపయోగిస్తారు. అసలు ఇప్పుడు ఈ 498A గురించి ఇంత భ్రష్టు పట్టిపోయింది, అసలు మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని గగ్గోలు పెడుతున్నారు చూడండి. దీనికి మొదటి ముద్దాయి లాయరు, రెండో ముద్దాయి పోలీస్ అండి. లేదు అంటే మొదటి ముద్దాయి పోలీసు, రెండో ముద్దాయి లాయరు. ఒక బాధితురాలికి ఈ చట్టం ఉందని కూడా చాలా మందికి తెలియదండి. అవును. కానీ అక్కడికి వెళ్ళగానే ఇదైతే దారికొస్తారు. ఎందుకంటేనండి చాలా 498 కేసెస్లో ఈ అభియోగాల లిస్టు చూస్తే నిజంగా దాదాపు అవే ఉంటున్నాయి. అదే చెప్తున్నా నేను. అసహజమైన లైంగిక వేధింపులు,
ఇంకా ఇలాంటి మీరు చెప్పినట్టుగా వరకట్నం ఒకటి ఇలా ఇవన్నీ సేమ్ స్టాండర్డ్ క్లాస్ వస్తున్నాయి. సో దాని వల్ల నిజంగా అన్యాయం అవుతున్న ఆడపిల్లల పరిస్థితి చూస్తే వాళ్ళకి ఈ చట్టం మీదే నమ్మకం పోతుంది. అసలు బాధితురాలికి గాని బాధితురాలి కుటుంబానికి గాని అన్లెస్ అంటిల్ ఆ కుటుంబంలో ఒక లాయర్ ఉంటే తప్పితే ఈ 498 గురించి తెలిసే అవకాశం లేదండి. వీళ్ళు చెప్తారు, పోలీసులు చెప్తారు. ఎందుకు చెప్తారో చెప్తారు పోలీసులు కూడా. ఏంటి అంటే 498A పెట్టేస్తే అవతల పార్టీని బెదిరించి మిమ్మల్ని ఇప్పుడే అరెస్ట్ చేస్తాం. ఈ నమ్మే వాళ్ళు కూడా ఎలా నమ్ముతారో కానీ ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఒక మనిషిని పోలీస్ స్టేషన్కి పంపటం ఎంత కష్టం అంటేనండి. ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, ఏమండి పోలీసులు పిలిచారు వెళ్ళాలా, వెళ్తే ఏమన్నా అవుతుందా, మీరు తోడురండి అన్నాను. ఏమీ ఉండదు. ఇప్పుడు పోలీసులు ఏమీ చెయ్యలేరు. మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కూడా. అవును, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. మీరు అడ్డదిడ్డంగా మాట్లాడకపోతే మిమ్మల్ని ఏమీ అనరు. అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. అంతగా అయితే మిమ్మల్ని మీరు ఊహించిన దానికంటే ఎక్కువ హెరాస్మెంట్ ఏమన్నా మీరు ఫీల్ అవుతుంటే ఒక్క ఫోన్ కొట్టండి, అప్పుడు వస్తా. ముందు ఎందుకు రావాలి చెప్పండి, అంతే కదా అని చెప్తే కూడా భయం అండి. పోలీస్ స్టేషన్ అంటే భయము, కోర్టు అంటే భయము, పెళ్ళంటే భయము. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది పనిగట్టుకుని పెళ్ళంటే భయపడేలాగా చేస్తున్నారు. ఈ ప్రచారం, ఇంత వ్యతిరేక ప్రచారం మంచిది కాదు. ఎవరి ఆడపిల్లలకి మంచిది కాదు, మగపిల్లలకి మంచిది కాదు. అయితే ఇప్పుడు తను మానసికంగా స్ట్రాంగ్గా ఉండి ఎదుర్కోవటానికి వీలుగా మనసును సంసిద్ధం చేసుకోలేకపోయాడు ఒకటి. రెండోది లీగల్ హెల్ప్, వీలైనంత లీగల్ హెల్ప్ ఇతను తీసుకోలేదు. అవును, ఎందుకో చెప్పమంటారా? అతను నా పిల్లాడిని చూసి 3 ఏళ్ళు అయిందని చెప్పాడు. 3 ఏళ్ళు అయినప్పుడు పిల్లాడిని చూడడానికి ఒక అవకాశం ఉంది, విజిటేషన్ రైట్స్ ఉంటాయి. అసలు పోలీసులకు చెప్తే అండి, పోలీసులు తెప్పిస్తారండి బిడ్డని. కానీ ఈ అమ్మాయి ఎన్నో కేసులు పెట్టేస్తే కూడా తెప్పిస్తారండి, అయినా తెప్పిస్తారు. బిడ్డకి తండ్రికి మధ్య అయితే అస్సలు మీకు ఈ ప్రపంచంలో ఏది అడ్డురాదు. పిల్లకి తల్లికి, పిల్లకి తండ్రికి, పిల్లాడికి తండ్రికి, పిల్లలకి తల్లిదండ్రులకి అడ్డు ఏదీ ఉండదు. అసలు ఇవన్నీ కాదండి. ఒక్క పిటిషన్ వేసుకుంటే నా పిల్లలు నాకు నెలలో ఒకరోజు చూపించాలి నాకు అని వేసుకుంటే, వాళ్ళమ్మ చూపించను అంటే అది కోర్టు ధిక్కారం అవుతుంది, ఆవిడ మీద కేసు నమోదు అవుతుంది. ఇది ఏ లాయరు ఇతనికి చెప్పుండడా? పైగా ఇంకొకటి ఏం జరుగుతుందంటేనండి, నేను ఒక కేసులో చూశాను ఈ మధ్య. నాకంతా తెలుసండి, నా కేసు నేనే వాదించుకుంటాను అని ఒక అతను కోర్టులో కేసు వాదించుకుంటున్నాడు. వాదించుకోవటానికి ఒక పిటిషన్ తయారు చేసుకుని వచ్చాడు. ఆ పిటిషను జడ్జి చూసి, ఆయనకు తెలియదు అప్పటిదాకా, ఈ పిటిషన్ రాసింది ఎవరు అని అడిగాడు సింపుల్గా. నేనేనండి అన్నాడు. అంటే మీరెందుకు రాశారు, మీ లాయర్ ఏమయ్యారు అంటే, నాకు ఇంగ్లీష్ వచ్చండి అందుకని నా కేసు నేనే వాదించుకుందాం అనుకున్నాను అంటే, మీరు స్కూల్లో లీవ్ లెటర్ రాయడం అనుకున్నారా, కోర్టుకి పిటిషన్ రాయటం అంటే? అదే కదా, లాయర్ని పెట్టుకోండి ముందు అని చెప్పి పేపర్ ఇచ్చేశాడు. ఇది గనక అతను వేధింపు అనుకున్నాడు అనుకోండి, ఆ పర్సన్ తప్పు ఎవరిది? అతందే కదా, అతందే కదా. అంటే ఒక వ్యవస్థలో ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇప్పుడు నువ్వు రోమ్లో ఉంటే రోమల్లానే బిహేవ్ చేయి, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ లాగా బిహేవ్ చేయి. పైగా ఈ మధ్య ఈ గూగుల్ వచ్చిన తర్వాత, ఈ దరిద్రం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడం నామూషి అయిపోయింది, లాయర్ దగ్గరికి వెళ్ళటం నామూషి. ప్రిస్క్రిప్షన్లే అన్నీ సొంత ప్రిస్క్రిప్షన్లే, అన్నీ సొంత చదువులే. 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో తమిళం నేర్చుకోవడం ఎలా, అలాగే 30 రోజుల్లో లా తెలుసుకోవడం ఎలా, నీ కేసు నువ్వే వాదించుకోవటం ఎలా? నాకు తెలిసి ఇతను కూడా ఈ సొంత పైత్యంతో, అసలే టెకీ కదా, ఇతనే ఏదో ఆలోచన చేసినట్టున్నాడు. ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని ఉన్నట్లయితే, పోనీ నేను లక్షలు ఇచ్చేసాను అని చెప్తున్నాడు ఇతను. అవును. పైగా ఇంకొకటి ఏంటంటే అండి, ఈ రోజు వరకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అసలు ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఇంతవరకు బయటికి రాలా. అదే కదా, ఆమె స్టేట్మెంట్ ఎందుకు రావట్లేదు బయటికి? ఇప్పుడు ఈ కేసులో ఆమె వేసిన పిటిషన్ కానీ, ఆమె వేసిన పిటిషన్కి కౌంటర్గా ఇతను వేసిన పిటిషన్ కానీ ఎందుకు బయటికి తెలియదు, ఎందుకు బయటికి రావట్లేదు? చివరిగా మిగిలింది వీడియో ఒకటే, వీడియో లెటర్.
ఈ వీడియో, ఈ లెటరు అతను ఎంతసేపు తన ఆవేదనని, తను ఎంత బాధపడింది, తను ఎంత కుంగిపోయింది అది వివరిస్తూ బాగా చెప్పుకోగలిగాడు అతను. ఇంత చెప్పుకోగలిగిన తెలివితేటలు ఉన్నప్పుడు, ఇంత భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడు ఎందుకు ఆ వ్యక్తీకరణ సరైన వ్యక్తుల దగ్గర వ్యక్తీకరించలేక, ఒక లాయర్ దగ్గర, ఒక సైకాలజిస్ట్ దగ్గర, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గర, ఒక ఫ్రెండ్ దగ్గర చెప్పుకుని కూడా అతనికి పరిష్కారం దొరకలేదా? చెప్పుకోలేదా? ఎందుకంటే ఎంత ఆలోచనాయుతంగా అతను, అంటే ఆలోచన లేని పని, పిచ్చి పని ఇది, కానీ అయినా కూడా దాని గురించి ప్రీమెడిటేటెడ్ గా తను లెటర్ రాసి బాబుకి ఫలానా వయసు వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలో కూడా ఆ లెటర్ ఒకటి రాసి ఇంకా అంత ఇదిగా ఒక వీడియో చేసి పోయాడంటే ఖచ్చితంగా ఇది ఎక్కడో ఏదో లెవెల్లో భార్య చెప్పిన వాటికి ఇంతకంటే పెద్ద సమాధానం నీకు ఉండదన్నట్టు విసిరి కొట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమెకి ఇంకా ఆన్సర్ చెప్పడానికి వీలు లేకుండా ఆమెకి అన్ని డోర్లు మూసేసి తను చెప్పిందే ఫైనల్ అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఇతను చేసినట్లుగా కనిపిస్తుంది తప్పితే వేరేగా కనిపించట్లా. చాలా దురదృష్టకరం, చాలా దురదృష్టకరం. అమూల్యమైన నిండు ప్రాణం కదా. నీ ప్రాణాన్ని తీసుకునే హక్కు నీకు లేదు, పైగా నీ తల్లిదండ్రులు బతికుండగా. ఆ తల్లి ఎంత క్షోభిస్తుందండి. ఇప్పుడు 9 నెలలు మోసింది కదా, నీ మలమూత్రాలు ఎత్తి నిన్ను పెంచి పెద్ద చేసి నువ్వు ఎంత విసిగించి ఉంటావు. అవన్నీ అందరం చేసే, తల్లులందరం చేసే పని అదేని అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ తల్లికి ఎందుకు రావాలి ఆ కష్టం? నువ్వెలా అసలు నీ కంటి ముందు నీ కొడుకు చచ్చిపోతే నీకు ఎంత బాధగా ఉంటుంది? అవును, ఆలోచించాలి కదా. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ఏమైపోతుందంటేనండి, అతనికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అయిపోతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇలాగే అతనికి సానుభూతిగా మాట్లాడుతూ వెళ్తే చాలామంది మగపిల్లలు ఇవాళ పెళ్ళంటే భయపడిపోతున్నారు. పైగా మొన్న ఒక లాయర్ మాట్లాడుతూ ఎవరైనా పెళ్లి చేసుకోదలుచుకుంటే ఒక 6 చట్టాల గురించి తెలుసుకుని పెళ్లి చేసుకోండి అని చెప్తున్నారు. ఇది ఎంత బహానా అంటే ఇప్పుడు మీరు ఒకప్పుడు ఆడపిల్లలు ఇలాగే తయారు చేసేవాళ్ళు. అక్కడికి వెళ్తే అత్త ఉంటుంది, అక్కడికి వెళ్తే ఆడబడుచులు ఉంటారు, అక్కడికి వెళ్తే అత్తగారు తల్లి అత్తగారు ఉంటుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈమె ఒక భయంలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఏ చిన్నది జరిగినా కానీ నెగిటివ్గానే ఆలోచించుకుని ఆ కుటుంబం మీద ఈమె చాలా నెగిటివ్నెస్ పెంచుకొని అది ఇంకొంచెం ముందుకెళ్తే వాళ్ళన్నా కిరసనాయలు అంటించే పరిస్థితులు, ఏమన్నా కిరసనాయలు అంటించుకునే పరిస్థితులు. అవును, ఇవన్నీ చూసాం కదా మనం. ఆ పరిస్థితిని దాటి కొంచెం ఇప్పుడు కాస్త న్యూట్రలైజ్ అవుతుందేమో అనే సందర్భంలో ఇప్పుడు ఇది ఈ విధంగా ఇంత నెగటివ్ ని ప్రచారం చేయడం మటుకు కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరికీ కేసులు పడుతున్నాయా? పెళ్ళైన ప్రతి వాళ్ళకి కేసు పడుతుందా? ఎందుకు కేసు పడుతుంది? భార్య ఉద్యోగం చెయ్యాలి, ఇంటి పని కూడా చెయ్యాలి, తన తల్లిలాగా ఉండాలి, అలాగే ఏటీఎం కార్డు నీకు ఇచ్చేయాలి. అవును, ఇవన్నీ చేస్తే నీకు మంచి భార్య, అంతే కదా. ఇవన్నీ ఏ ఒక్కటి చేయకపోయినా కానీ చదువుకుంది, కళ్ళు నెత్తికెక్కినాయి. ఈ దృక్పథాన్ని ఇవాళ ఎవరైతే కాదనుకుంటున్నారో వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారండి. అవును, ఇద్దరు కలిసి వంట చేసుకున్న ఇంట్లోంచి గొడవలే ఉండవు. లేదు 3 రోజులు నువ్వు చేయి, 3 రోజులు నేను చేస్తాను, పేచీ లేదు. కానీ ఆ అమ్మాయి కూడా ఆలోచించాలండి. మనుషులు డెమోక్రటిక్గా ఆలోచిస్తే విషయం ఏమర్థమవుతుందంటే, ఒక కుటుంబంలో ఇప్పుడు ఆమె ఉద్యోగం చేస్తుంది, నేను ఉద్యోగం చేసి నేను ఆపసోపాలు పడుతున్నట్టు ఫీల్ అవుతున్నా. మా నాన్నలాగా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి భార్య టీ కప్ ఇస్తే రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నా, తప్పు లేదు. కానీ ఆమె కూడా ఉద్యోగం చేసి వచ్చి, అవును, ఆమె రిలాక్స్ అవ్వాలని ఉండదా అని ఒక్క ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ ఇల్లు ఎంత డెమోక్రటిక్గా ఉంటుందో. ఖచ్చితంగా. ఇప్పుడు మా అమ్మ ఉద్యోగం చేసింది, మా అమ్మ ఏ రోజు ఇలా ఆలోచించలేదు అని నీకు ఉంది అంటే నువ్వు ఒక జనరేషన్ వెనకబడిపోయినట్లే. కరెక్ట్. అందుకే నేను కుటుంబాలు డెమోక్రటైజ్ అవ్వాలి. అవును, ప్రజాస్వామికంగా ఆలోచించాలి. ప్రజాస్వామ్యం అంటే అదేదో బ్రహ్మ పదార్థం, అది రాజకీయాల్లోనూ రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడే మాట కాదు అది. ప్రతి ఇంట్లో ఆ విధమైన వ్యక్తి స్వేచ్ఛ ఉండాలి. అలాగే కుటుంబం పట్ల అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. అంటే వ్యక్తి స్వేచ్ఛ ఉందని ఏర్పడితే అది మాట్లాడడం. ఇప్పుడు చాలా మంది వాక్ స్వాతంత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నప్పుడు రెండో వాళ్ళు స్పేర్ చేయాలి అనుకున్నప్పుడు, రెండో వాళ్ళు అన్నప్పుడు నువ్వు కూడా స్పేర్ చేసే ఆ అండర్స్టాండింగ్ ఉండాలి, ఆ స్పేస్ ఉండాలి. అవును,
ఆ స్పేస్ లేకుండా పోతుంది ఇళ్లల్లో ఇవాళ. ఈ ఉద్యోగస్తుల్లోనే ఎందుకు ఇలా గొడవలు వస్తున్నాయి అని మనం చూస్తే గనక, నేను గచ్చిబౌలి ఏరియాలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసేటప్పుడు దాదాపు 70% కేసులు ఐటీ కేసులు వచ్చాయండి. ఇదే పేచి. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు బాగానే ఉంటారంట భార్యాభర్త. ఆమె తల్లి వచ్చింది అనుకోండి, ఇంట్లో ఒక రకం చిచ్చు. అవును. అతని తల్లి వచ్చింది అనుకోండి, ఇంకొక రకం చిచ్చు. అసలు కొంతమంది అయితే నేను ఒక కండిషన్ పెట్టాల్సి వచ్చింది, అది తప్పు ఒక రకంగా. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడ కూడా అడుగుతాను కృష్ణకుమార్ గారు, అంటే ఈ టాపిక్ చాలా మనం మాట్లాడాం కాబట్టి, ఇలా గొడవలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు మంచి చెడు చెప్పడం తప్పంటారా? అసలు ఇంటర్ఫియర్ కాకూడదంటారా? వాళ్ళు అసలు మంచి చెడు చెప్పట్లేదండి, చెడు మాత్రమే చెప్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు వస్తే ఒక రకం పేచి అన్నాను చూసారా, అదేంటంటే నా కూతుర్ని నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచాను, ఆఫీస్ నుంచి వచ్చేసరికి మా అమ్మాయికి పాలు తాగటం కూడా రాదు అనే పరిస్థితిలో అమ్మాయిని పెంచి హఠాత్తుగా పెళ్లి చేసేస్తే వంటలు గింటలు ఏమి అంటే కుటుంబంలో ఏ విధమైన విధి నిర్వహణ ఉంటుందో దానికి చాలా దూరంగా పెంచి అపురూపంగా పెంచాము అని అనుకుంటున్నారో, అది పెళ్ళైన వెంటనే వాళ్ళు ఈ బాధ్యతలన్నింటిలోకి వెళ్ళాల్సి రావటంతో చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి వచ్చి గ్యాస్ లైటింగ్ చేస్తున్నారు. ఏమమ్మా ఎంత కష్టపడిపోతుంది, ఏంటమ్మా ఇంత చదువుకుని నీ పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి అని. అదే అటువైపు నుంచి అతగాడి తండ్రో తల్లో వచ్చారనుకోండి, వాళ్ళు ఏమంటున్నారు, ఏంట్రా ఇంత చదువుకుని నువ్వు ఇంటి పనులు చేస్తున్నావా అంతే అని మాట్లాడుతున్నారు. సో ఇవి పుల్లలు పెట్టడమే కదా. అదే చెప్తున్నా, వీళ్ళు అసలు ఎక్కడ ఒక మంచి పాత్ర పోషించట్ల తల్లిదండ్రులు. పైగా తల్లిదండ్రులకు తీరిక ఎక్కువైంది. ఒకరిద్దరు పిల్లల్ని కనడం, ఆ పిల్లల మీద మైక్రో మేనేజ్మెంట్ చేయటం, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీలో దూరటం. కరెక్టే మీరు అన్నది. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎక్కువ పెత్తనం చేసింది అని అతుల్ సుభాష్ కూడా మాట్లాడాడు, మీరు గమనిస్తే. అవును, వాళ్ళ అమ్మ అందుకనే కదా అడుగుతున్నాను మిమ్మల్ని. అమ్మాయి వాళ్ళ అమ్మ పెత్తనం చేయబట్టి వాళ్ళమ్మ అలా నువ్వేం తగ్గేదేలే అని చెప్పి, నువ్వు తగ్గద్దని చెప్పి పిల్లకి రకరకాల చట్టాన్ని ఇప్పుడు మహిళల పట్ల ఏదైనా మాట వచ్చుండొచ్చు, అది మనం చూడలేదు. తప్పకుండా ఇది కూడా జరిగింది, వాస్తవం, ఖచ్చితంగా జరుగుతుంది. మరోవైపు అతను సరైన వనరులని సరైన వ్యక్తులని సంప్రదించకుండా సొంతంగా సెల్ఫ్ ప్రపంచంలోకి లోపలికి వెళ్ళిపోయి అసలు అన్ని లక్షలు అడుగుతుంటే డే 1 మీరు ఎందుకు ఇచ్చారు? అదే కదా, అన్ని లక్షలు ఎందుకు ఇచ్చారు? మీరు ఇవ్వాల్సింది కాదు కదా. అవును. ఆ అమ్మాయి ఇమ్మన్నా సరే వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకు ఒక కొడుకున్నాడా లేదా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ. పైగా అండి, మనం ఎంతసేపు చదువుకున్నంత మాత్రాన మనం పేట్రియార్కీ నుంచి బయటకు వచ్చాము అనుకోవటానికి వీల్లేదు. ఈ పేట్రియార్కీ చాలా బలంగా పనిచేస్తుంది. అవును మ్యామ్, అంతే. ఇది ఒక ఫ్యాక్టరు. మనం ఈ పేట్రియార్కీని బద్దలు కొట్టకుండా ఎన్ని చట్టాలు వచ్చినా సరే, ఎంత అవగాహన వచ్చినా సరే అంతే సమస్యలు తగ్గవు. అందుకని అంటే చాలా మార్పులు రావాలి. పైగా ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, మనుషుల మనస్తత్వం మారకుండా మనకి చట్టాల రూపంలో అవకాశాలు వచ్చినాయి. అంటే నిజంగా నేనే చెప్తున్నాను కదా మ్యామ్, నేను ఇప్పుడు మీడియాలో మనం చూస్తున్నాం, నేనే మీడియాలో పనిచేస్తాను. చాలా పరిస్థితుల్లో మనం చూసిన ఈ హక్కులు చాటుకోవడం ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అనే ఒక ధోరణి చూశాక మీడియాలో చాలా మంది కుటుంబాలలో ఏమైపోతుందంటే అది అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతుంది. మీరు అన్నట్టు ఇక్కడ సగం దూరం రావాలి, ఇటు సగం దూరం రావాలి. ఆఫ్ ద వే అని ఒక పాలసీ ఉంది. అవును, అది రావట్లేదు. అసలు ఆఫ్ ద వే అనేది లేదండి. రైటే. ఆఫ్ ద వే ఉంటే గనక ఇన్ని సమస్యలు రావు. పైగా పంతం వచ్చిన తర్వాత ఎవరు ఫస్ట్ పలకరించాలి, ఇన్ని వీళ్ళ కిరీటాలు కింద పడిపోతాయి అన్నట్లు. మంచి పాయింట్ చెప్పారు మీరు. అసలు ఏమండి అంత పంతం ఏంటండి? ఒక ఇంట్లో ఇద్దరు ఉంటాము, ఇద్దరికి ఇంత. పైగా ఇంకొకటి, సౌత్ వైపుకి నార్త్ వైపుకి ఒక డిఫరెన్స్ ఉందండి ఫ్యామిలీ సిస్టంలోనే. అక్కడ బాగా పేట్రియార్కీ ఉంది నార్త్లో, సౌత్లో కంటే. ఇక్కడ ఎన్ని గొడవలు, నాకు వచ్చే కేసులు కూడా నార్త్వే ఎక్కువ వచ్చాయండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ గొడవల్లో నార్త్వే ఎక్కువ వచ్చేవి. కల్చరల్గా అక్కడ డిఫరెన్సెస్ ఉంటాయి, చాలా కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ హస్బెండ్కి కూడా ఎలా ఉంటుంది అంటే, తన వైఫ్ మోడర్న్గా ఉండాలని ఉంటుంది. కానీ ఆ మోడర్న్గా ఎప్పుడు ఉండాలి? వాళ్ళ అమ్మా నాన్న లేనప్పుడు మోడర్న్గా ఉండాలి. అవును. ఇవి ఏమైపోతున్నాయి అంటే, ఇప్పుడు ఇవేమంటది అంటే,
నేను చదువుకున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నా ఇష్టం. ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. అదే కదా. అంటే ఇప్పుడు దీనికి చదువు మానిపించడమో ఉద్యోగం మానిపించడమో పరిష్కారం కాదు. నీ ఇష్టం నా ఇష్టం అనేటప్పుడు రెండో వ్యక్తి ఉన్న పరిస్థితి ఏంటో కూడా ఆలోచించాలి. అంతే కదా. రెండో వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకుంటే అవసరమైతే మనం లొంగుతాం, అవసరమైతే రాజీ పడతాం. అంతే కదా. ఇచ్చిపుచ్చుకోవడం లేకపోతే బంధం ఎందుకండి? బంధం ఎందుకు? అంటే రెండు వైపులా ఉండాలి. అయితే రెండు వైపులా ఉండాలి. ఇస్తూ ఒకళ్ళు ఉంటే కూడా ఇంబ్యాలెన్స్. మీరు అనేది రైటే మ్యామ్. ఈ బ్యాలెన్స్ రానంతసేపు, డెమోక్రటైజ్ కానంతసేపు ఇలాగే ఉంటాయి. ఇలాంటి కేసులు బోల్డ్ చూస్తాం. పైగా ఇంకొకటి అండి, అతను నేను 40 సార్లు వెళ్ళాను అని చెప్తున్నారు కదా. అసలు ఆయన ఒక లాయర్ని అపాయింట్ చేసుకుని లాయర్ని రిప్రజెంటేటివ్గా పెట్టుకోవచ్చండి. ఈయన అన్నిసార్లు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని అతను ఎందుకు వినియోగించుకోలేదు అన్నదానికి నాకు ఒకటే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు పాత రోజుల్లో లేడీస్ ఎక్కువ ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు వేరే వేరే అవకాశాలు ఉన్నాయి చచ్చిపోవటానికి కూడా. కానీ ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోవడం వెనకమాల రీజన్ ఏంటి అంటే, ఆ బాధ అది చూసి వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, నేను వీళ్ళ వల్ల నేను ఇంత సఫర్ అయ్యాను అనేది, నా సఫరింగ్ వాళ్ళకి అర్థం కావాలి అని ఆ ఫీలింగ్ కోసం వాళ్ళంత కష్టపెట్టుకునేవాళ్ళు. కొంతమంది ఇళ్లల్లో కూడా ఉంటారు చూడండి, అందరూ సంతోషంగా ఉంటే, అందరూ మంచి బట్టలు వేసుకుని ఏ పండగ రోజు ఉంటే, ఒకళ్ళు పాత బట్టలు వేసుకుని ఏదో ఒక పని చేస్తున్నట్లుగా ఉంటారు. ఏంటి అంటే, వీళ్ళందరికీ ఉన్న ప్రివిలేజ్ నాకు లేదు, వీళ్ళందరూ లాగా నేను కాదు, వాళ్ళందరూ బ్లెస్డ్ పీపుల్, నేను అన్బ్లెస్డ్ అనే సంకేతం ఇవ్వటం కోసం అలా చేస్తూ ఉంటారు. సింపతి గెయినింగ్ కోసం చూస్తూ ఉంటారు. సెల్ఫ్ విక్టిమైజేషన్ అనమాట. వాళ్ళు విక్టిమ్స్గా భావించుకుంటారు. ఈ భావించుకోవడం వల్లనే చాలామంది ఏం చేస్తారంటే బాధలో ఉండటానికే ఇష్టపడతారు. ఆ బాధ నుంచి బయటికి రావడానికి, ఇప్పుడు సీత కష్టాలు సీతయ్య, పేత కష్టాలు పేతయ్యండి. స్త్రీలైనా పురుషులైనా అంతే కదా. ఎవరైనా సరే, స్త్రీలకి ఉన్నాయి, పురుషులకి ఉన్నాయి. ఇవాళ పైగా పురుషులు ఆత్మహత్య ఎక్కువ చేసుకుంటున్నారు అన్నదానికి కేవలం స్త్రీల వల్లే అని చెప్పడం చాలా దుర్మార్గం. స్త్రీల వల్ల మాత్రమే కాదు, స్త్రీలు కూడా ఒక కారణం కావచ్చు. కానీ ఆర్థిక విషయాల్లో ఇవాళ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. ఎందుకండి? షేర్లలో పెట్టి అదేదో చెంబు ఊడి పడుతుందంట, ఏదో ఒక చెంబు మన ఇంట్లో ఉంటే డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పి, అవును, దానికోసం ఖర్చు పాత్ర ఇంకేదో ఉందండి, అదేదో అంటే అర్ధరాత్రి ధనవంతులం అయిపోవాలి. ఒక్కొక్కళ్ళు లాటరీ టికెట్లు కొని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు అప్పులిచ్చి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా అంటే ఏంటి అంటే, ఆర్థిక పరిస్థితుల్ని సరిగా మేనేజ్ చేసుకోవటం రాక భార్య పిల్లల్ని కూడా చంపి చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. దీనికి భార్య ఎక్కడ కారణం ఏంటి చెప్పండి? అలాగే ఉద్యోగం రాలేదు అని చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మగపిల్లవాడి మీద ఎక్కువగా బాధ్యతలు పెట్టి తల్లిదండ్రులు, నువ్వు మగపిల్లాడివి, ఈ వంశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన వాడివి, నువ్వు ఏదైనా నువ్వే భరించాలి, నీ చెల్లి పెళ్లి నువ్వు బాగా ఘనంగా చెయ్యాలి అంటే వాడు అక్కడ అప్పులు చేసి ఇక్కడ అప్పులు చేసి వాడు పెళ్లి చేసుకునే లోపు వరకు ఈ అప్పులు తీర్చుకుంటూ బతకాలి. ఈ అప్పులు అయిపోయిన తర్వాత మళ్ళీ వాడి పెళ్లికి మన ఫ్యామిలీకి తగ్గట్టు మనం పెళ్లి చేయొద్దా అని వాడిని మళ్ళీ అప్పులు ఊబిలో దించే తల్లిదండ్రులు ఉన్నారు. సో కాల్డ్ సొసైటీ కోసం. ఇలాంటి కారణాలు చాలా కారణాలు ఉన్నాయి. అనారోగ్య కారణాలు ఉన్నాయి, మానసిక కారణాలు ఉన్నాయి, మందుకు బానిసలైపోయి చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా ఇన్ని కారణాల వల్ల మగవాళ్ళు చచ్చిపోతుంటే ఈ చావులన్నిటికీ ఆడవాళ్లే తక్కువ చచ్చిపోతున్నారు, మగవాళ్లే ఎక్కువ చచ్చిపోతున్నారు అని అంటే అది చాలా తప్పు, చాలా తప్పు. అంటే మనము ఎన్ని మిత్స్ ఇవాళ ప్రచారం అవుతున్నాయో చూడండి. ఖచ్చితంగా అతుల్ సుభాష్ విషయంలో మీరు అన్నట్టు ఇది పరిశీలించవలసిన విషయం. ఎందుకంటే అతనికి అంత సహాయ సహకారాలకి ఆస్కారం ఉన్నప్పటికీ ఉండి చదువుకుని ఉద్యోగం ఉండి అంత అతను ఎందుకంత అంత అంటే పై చేయి తనదే అవ్వాలి అనే ఒక సైకాలజీ కూడా కొంత ఉండుండొచ్చు అని
కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అలా అని ఆ అమ్మాయి కష్టపెట్టలేదు ఇతన్ని అనడానికి లేదు, ఖచ్చితంగా చాలా కష్టపెట్టి ఉండొచ్చు. బట్ మీరు లేవనెత్తిన పాయింట్ మ్యామ్ చాలా వాల్యుబుల్ ఇవాళ. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక విక్టిమ్ మెంటాలిటీ నుంచి బయటపడితే వాళ్ళు తగ్గిపోతారేమో, లేకపోతే వాళ్ళకి రావాల్సిన అటెన్షన్ రాదా అని చాలా మంది ఇవాళ తప్పటడుగులు వేస్తున్నారు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ కంటే ఏది ముఖ్యం కాదు కదా మ్యామ్. అసలు బతుకుంటుంది కదండి, ఏమన్నా చేయగలం. అది సాధిస్తే మనం ఎక్కడ తగ్గిపోము, ఏ కేసులు పెట్టినా కూడా అనే ఒక ఏం చెయ్యవండి కేసులు. అదే మహా అయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. బట్ అది అలా కూడా అతను అదే అనిపిస్తుంది. అది మీరు అన్నట్టుగా అంత ఆలోచితంగా వీడియో చేసిన అతను ఎందుకు సహాయాన్ని ఆశ్రయించలేదు? డిప్రెషన్ లో ఉన్నాడా ఏమిటో ఏమీ తెలియదు. పైగా ఒక బ్యాక్వర్డ్నెస్ కనిపిస్తుంది మీరు గమనిస్తే, అతి భక్తి కూడా కనిపిస్తుంది అతని విషయంలో. అతను స్నానం చేసి 100 సార్లు శివనామ స్మరణ చేసి ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి రాశారు. నేను భక్తిని తప్పు పట్టట్లేదు, కానీ శివనామ స్మరణ ఇంకా స్ట్రెంగ్త్ ఇవ్వాలి కదా మ్యామ్. అదే కదా నేననేది, బతకాలి కదా, బతికి సాధించి చూపించాలి కదా. పైగా చేయాల్సిన పనులన్నీ చేసేసి, అంటే ఇది క్షణికావేశంలో చేసుకున్న ఆత్మహత్య అయితే కాదు, ప్లాన్డ్గా చేసుకున్నాడు. ఇంత ప్లానింగ్ చావడానికి ఉన్నది, బతకడానికి ఇంకా ఎక్కువ ఉండాలి. పాయింట్ మ్యామ్. తప్పకుండా ఐ థింక్ కృష్ణకుమార్ గారు ఈ ఆలోచన, కానీ నేను ఇదంతా మాట్లాడింది మగవాళ్ళకి వ్యతిరేకంగాని కానీ, లేకపోతే అతని ఆత్మహత్యని చులకన చేసే ఉద్దేశం నాకు కాదండి. ఇంకెవరు ఇలా చేసుకోకూడదు. మీరు మహిళల గురించి కూడా చెప్పారు కదా, మహిళలు కూడా విక్టిమ్ మెంటాలిటీలోకి వెళ్తారు. చేసి చూపిస్తాను నీకు, నేను చూపిస్తాను. మీ అమ్మ ఇంటికి రావడానికి వీల్లేదు. ఏ భర్త అయినా సరే మీ అమ్మ ఇంటికి రాలేదు అని ఒక భార్య గనక బెదిరించింది అంటే అస్సలు సహించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు చెప్పింది, అత్తగారిని ఇంటికి రావద్దు, వేరు కాపురం కావాలి అంటే విడాకులు ఇవ్వచ్చు అని. ఇవి తెలుసుకోండి, అవి తెలుసుకోవాలి. అసలు అన్నిటికంటే ముఖ్యంగా అసలు బ్రతికి సాధించాలని చెప్పే ఆ యాటిట్యూడ్ అయితే రావాలి. కృష్ణకుమార్ గారు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు మ్యామ్. ఇవాళ కొత్త కోణాలు చెప్పారు. మీకు ధన్యవాదాలు. ఎప్పటిలాగే మీరు చాలా బ్యాలెన్స్డ్గా అందరి బాగోగులు, కుటుంబ వ్యవస్థను కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.